హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ లక్ష్మి ఆడిటర్. ప్రజెంట్ బిజినెస్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. అలాగే కొత్తగా బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఈ వీడియో ఏమైనా ఒక ఐడియా రావచ్చని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు చాలా వరకు కూడా ఆల్రెడీ శాలరీకి వర్క్ చేస్తూ లేదంటే క్యాపిటల్ కోసమని చాలామంది శాలరీకి వర్క్ చేస్తూ ఉంటారు. క్యాపిటల్ సంపాదించిన తర్వాత ఎలాగైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామని కొత్తగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే ప్రజెంట్ బిజినెస్ సిచ్యువేషన్స్ ఆల్రెడీ ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళని అడిగితే కొంచెం ఎలాగుంది ఏంటి అని చెప్తారు, కానీ టోటల్ మనకంతా కూడా తెలియదు అనమాట. జస్ట్ బిజినెస్ ఆల్రెడీ నాకున్న నాలెడ్జ్ని బట్టి ఇప్పుడున్న బిజినెస్ సర్వేని చూస్తే కనుక రెగ్యులర్గా అందరూ చెప్పేది ఏమిటి అంటే బిజినెస్ అయితే అవుతుందండి, టర్న్ ఓవర్స్ వస్తున్నాయి, కానీ అమౌంట్స్ అనేవి పెండింగ్ చాలా ఉండిపోతుంది అని చెప్తున్నారు. మేము ఓన్గా క్యాపిటల్ పెట్టినా కూడా సరిపోవట్లేదు, ఇంకా బయట నుంచి లోన్స్ తేవాల్సి వస్తుంది, ఇంకా ప్రాపర్టీస్ని లోన్స్గా పెట్టి లోన్స్ తీసుకొచ్చి రన్నింగ్ చేయాల్సి వస్తుంది. అలా అని ఆపేద్దాము అనుకుంటే కాంపిటీషన్ ఎక్కువే ఉంటుంది, బిజినెస్ కూడా ఉంటుంది, కానీ ఇన్ టైంకి పేమెంట్స్ రాకపోవడం వల్ల చాలా బిజినెస్లు దెబ్బతింటున్నాయి అని చాలామంది చెప్తున్నారండి క్లయింట్స్. ఎందుకు ఇలా అవుతుంది అని ఆలోచిస్తే ఫస్ట్ మార్కెట్లోని ఒక్క షాప్ ఉంటే కనుక సేమ్ కమోడిటీతో మిగతావన్నీ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. ఒక బిజినెస్ ఒకరు ఈజీగా 50 lakhs చేస్తున్నారు అని ఎవరైనా గెస్ చేస్తే ఇమీడియట్గా ఇంకో 10 మంది అక్కడే పెట్టడం, ఈ 50 కాస్త డివైడెడ్ బై 10 అయిపోతుంది అనమాట. అంటే వీళ్ళకి బిజినెస్ ఉండదు, వేరే వాళ్ళకి కూడా ఉండదు అనమాట. అలా అని ఒకరు చేస్తున్నారని ఇంకొకరు చేయకూడదా అంటారా అని అంటే అలా అని కాదండి. ఎప్పుడు కూడా బిజినెస్ ఉండాలి, బిజినెస్ ఉంటేనే డెవలప్ అవుతుంటుంది. అలాగే మనకి బిజినెస్లో మనం ఎక్స్పెండిచర్ అది ఎక్కువ చూపించవచ్చు, ట్యాక్స్ సేవింగ్స్ ఎక్కువ ఉంటాయి, బెనిఫిట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అలాగే ఎట్ ఏ టైం క్యాపిటల్ కూడా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, అవసరాన్ని బట్టి ఇంకా లోన్స్ తేవాల్సి వస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఎన్ని రూల్స్ పెట్టినా కానీ 60 days పేమెంట్, 30 days, 90 days అని రాస్తారు ఇన్వాయిస్ మీద, కానీ ఆ పేమెంట్స్ రావట్లేదంటండి. ఇప్పుడు కొన్ని ప్రైవేట్ కంపెనీలు, గవర్నమెంట్ కంపెనీలు అన్నీ ఉంటుంటాయి. గవర్నమెంట్ నుంచి కూడా రావాల్సిన ఫండ్స్ ఇన్ టైంకి రాక వీళ్ళు అప్పులు చేయాల్సి వస్తుంది అని చాలామంది చెప్తూ ఉన్నారు. అలాగే ప్రైవేట్వి అని అనుకుంటే కనుక వాళ్ళు సంవత్సరాల కొలది తిప్పించి ఇంకా వీళ్ళకి అడిగే శక్తి లేక వదిలేసిన సిచ్యువేషన్లు కూడా చాలా ఉంటుంటాయి. అయితే మరి మనం అప్పుకి బిజినెస్ ఇవ్వకపోతే కనుక మనకి బిజినెస్ రావట్లేదు, దానివల్ల మేము ఇవ్వాల్సి వస్తుంది. ఎవరు కూడా స్పాట్ పేమెంట్ చేసి కొనేది చాలా తక్కువ. మనం గోల్డ్ అదంటే కనుక పేమెంట్ చేస్తారు తప్ప మిగతా బిజినెస్లు అన్నీ కూడా ఏదో 60 daysకో 1 అలా పెట్టి మరి తీసుకెళ్తాం. అలా ఎవరైనా కానీ అప్పు పెట్టి తీసుకెళ్ళడం, ఇలా సంవత్సరాల కొలది కొంతమంది ఏం చేస్తారంటే ఈ మధ్యలో రిప్రజెంటేటివ్ని ఏజెంట్స్ని పెట్టి ప్రమోట్ చేయడం, నెక్స్ట్ వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా కానీ స్టాక్ తెచ్చి ఇచ్చేయడం అలాంటివి జరుగుతున్నాయంట. ఒకవేళ ఆ స్టాక్ని వీళ్ళు ఇన్ టైంకి పేమెంట్ ఇవ్వకపోతే కనుక వీళ్ళ మీదకి వేసేయడం, మీరు మెటీరియల్ తీసుకున్నారు కానీ ఇన్ టైంకి ఇవ్వలేదు అని చెప్పి. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటుంటాయి. నేను చెప్పేది జస్ట్ ఒక అవగాహన కోసం. మీరు మెటీరియల్ తీసుకున్నారంటే దానికి పేమెంట్ బాధ్యులు మీరే, కాబట్టి ఎవరో మధ్యలో వాళ్ళు వీళ్ళు సేల్ చేస్తారని వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి మీరు కనుక కంపెనీ నుంచి మెటీరియల్ తెప్పించుకుంటే దానికి పేమెంట్ మీరు ఇవ్వాల్సి వస్తుంది. అది కూడా ఇన్ టైంకి ఇవ్వకపోతే మీ మీద వాళ్ళు కోర్టులో కేసు కూడా వేయచ్చు. అలా కూడా జరుగుతూ ఉంటుంది. దాన్ని కూడా ఫేస్ చేయడానికి రెడీ అయితేనే మీరు అలా ఆలోచించండి. ఇప్పుడు బిజినెస్లు కొత్తగా అందరూ చేసే బిజినెస్సే కాకుండా రెగ్యులర్ది కాకుండా కొత్తగా ఆలోచించి ప్రజెంట్ ఏం అవసరం ఉన్నాయి దాన్ని బట్టి స్టార్టింగ్ బిజినెస్ పెట్టగానే లాభాలు వస్తాయి అనుకోవడం చాలా రేర్ కేస్, అవ్వదు. ఎందుకంటే వితిన్ 5 years 3 years అసలు ఒక స్టార్ట్ అవుతుంది బిజినెస్. ఇంకా స్టార్టప్కి ఇంకా అందరికీ తెలియడానికి టైం పడుతుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బిజినెస్ అవుతుంటుంది కానీ ఈ అమౌంట్స్ చెప్పాను కదండి, మెయిన్ ఇప్పుడు అందరికీ అప్పుల పాలు అవ్వడానికి కారణం ఏంటంటే ఈ తీసుకున్న వాళ్ళు ఇన్ టైంకి ఇవ్వకపోవడం లేనండి. ఇది 100% కరెక్ట్. ఇప్పుడు అదే కాదండి, వీళ్ళు ఒకరికి ఇస్తే కదా ఇంకొకరి పేమెంట్ వీళ్ళు ఇవ్వగలరు, రొటేషన్ అవుతుంది. ఒక్క దగ్గర అమౌంట్ స్ట్రక్ అయిపోతే వీళ్ళు ఇంకో దగ్గర లోన్ తేవడం, వాళ్ళు ఇవ్వాల్సింది ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఇంకొక దగ్గర లోన్ తేవడం, ఈ విధంగా చేయడం వల్ల ఎక్కువ అప్పులు అనేవి పెరిగిపోతున్నాయి అందరికీ జనాల దగ్గర. మన రీసెంట్గా చూశాను, ఓన్లీ 2000 లోన్ యాప్లో అప్పు తీసుకొని అబ్బాయి ఎవరో ఎక్స్పైర్ అయిపోయారంట. అంటే 2000 కూడా
లోన్ యాప్లో తీసుకొని అంత స్థితికి వెళ్ళిపోతున్నారు అంటే దానికి కారణం మీరే ఆలోచించుకోవాలి. మనం ఏ ట్రాన్సాక్షన్స్ చేసినా 1కి 10 సార్లు ఆలోచించి డిసైడ్ అయ్యి దిగాలి. కంగారు పడిపోయి వాళ్ళు వీళ్ళు చెప్పారని చెప్పి స్టార్ట్ చేసేయడం, ఏదో క్యాపిటల్ 2 లక్షలు ఉంది కదా వెంటనే స్టార్ట్ చేసేద్దామని చెప్పి ఎప్పుడు డిసైడ్ అవ్వకండి. అవగాహన అనేది ఫస్ట్ తెచ్చుకోవాలండి. అవగాహన లేకుండా స్టార్టింగ్ ఇప్పుడు యంగ్ వాళ్ళందరూ కూడా ఈజీ టు ఎర్న్ మనీ అని చెప్పి ఇప్పుడు ఏవి ముందు వెనక ఆలోచించకుండా వెంటనే స్టార్ట్ చేసేయడం. అది ఫుడ్ బిజినెస్ అయినా చాలామంది ఇప్పుడు యంగ్ వాళ్ళందరూ కూడా ఫుడ్ బిజినెస్ చాలా బాగుంటుంది అన్నిటికన్నా అని చెప్పి హోటల్స్ ఓపెన్ చేయడం చేస్తున్నారు. అందులో కూడా రిస్కులు అనేవి ఉన్నాయండి. బిజినెస్ అంటేనే రిస్క్. అది దృష్టిలో పెట్టుకొని మీ ఎలా ఉంటుంది, మీ క్యాపిటల్ ఎంత ఉంది, ఒకవేళ 2 ఇయర్స్ నాకు లాస్ వచ్చినా నేను దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయగలనా అని చెప్పి మీరు డిసైడ్ అయిన తర్వాతే, ముందు ఎప్పుడు ప్రాఫిట్టే అనుకోకండి. లాస్ వచ్చినా నేను భరించగలను, నా దగ్గర ఇంత అమౌంట్ ఉంది, అలాగే ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకుంటారు, పర్వాలేదు, నాకు వేరే ఆప్షన్స్ లేవు అనుకున్నప్పుడు మీరు కంటిన్యూ చేయొచ్చు. అది కూడా మీకు ఉన్న ప్లానింగ్, ప్రాపర్ ప్రాజెక్టు, డిసిజన్ మీద ఉండండి. ఎప్పుడు కూడా వాళ్ళ మీద వీళ్ళ మీద డిపెండ్ అయ్యి స్టార్ట్ చేయకండి. వన్స్ మీకు ఆ వర్క్ వస్తేనే స్టార్ట్ చేయండి. అది ఏదైనా కానీ ఒక్కొక్కసారి అక్కడ వర్కర్స్ లేరు అంటే కనుక మీరు మేనేజ్ చేసేటట్టుగా ఉండాలి. ఎప్పుడు వర్కర్ మీదే డిపెండ్ అయి ఉన్నారు అంటే కనుక వాళ్ళు అవసరమైనప్పుడు వస్తారు, వాళ్ళకి అవసరం లేనప్పుడు రారు. ఆ టైంలో మీరు చాలా సిచ్యువేషన్స్ ఇవే జరుగుతూ ఉంటాయండి. ప్రాపర్ మనకి సబ్జెక్ట్ లేకుండా మనం స్టార్ట్ చేస్తాం అనుకోండి, క్యాపిటల్ ఉందని చెప్పి, మీకు ఆ వర్క్ రాకపోతే కనుక వర్కర్ మీద డిపెండ్ అయిపోయారు అంటే కనుక అంతా వాడి మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు చాలామంది బిజినెస్లు ఇప్పుడు ఈ కుకింగ్ ఫ్రాంచైజ్ అని చెప్పి స్టార్ట్ చేసేస్తున్నారు. కానీ ఇన్ టైంకి చేయలేక, మధ్యలో ట్యాక్సులు కట్టలేక, అలాగే ప్రాపర్ లైసెన్సులు అన్ని రూల్స్ ఏవి కూడా ఫాలో అవ్వకుండా మధ్యలో మూసేయాల్సి వస్తుందన్నమాట. ఇప్పుడు బిజినెస్లు అంటే ఒకప్పుడు స్టార్ట్ చేశారంటే నో ఎండింగ్స్ అండి, కంటిన్యూ చేస్తూనే వచ్చేవారు. ఇప్పుడు ఆల్రెడీ 45, 50 అబోవ్ 50 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడో 40 ఇయర్స్ బ్యాక్, 30 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసిన వాళ్ళే. కానీ ఇప్పుడు ప్రజెంట్ నాకున్న ఐడియాని బట్టి ప్రజెంట్ యంగ్ జనరేషన్ స్టార్ట్ చేస్తున్నారు. కానీ 1 ఇయర్, 6 మంత్స్, 2 మంత్స్, 3 ఇయర్స్లోనే వాళ్ళు క్లోజ్ చేసేస్తున్నారు మళ్ళీ. అంటే ప్రాపర్ ప్లానింగ్స్ ఉండట్లేదు. ఏదో ఇంట్లో వాళ్ళు చేయమంటున్నారు కదా, ఏదో ఒకటి చేద్దాం అని చెప్పి చేయడం, దాంట్లో సక్సెస్ అవ్వలేక మళ్ళీ డ్రాప్ అయిపోవడం, అలా చాలా జరుగుతున్నాయి. ఆల్రెడీ మేము లైసెన్స్లు అవి తీస్తుంటాం కదా, మాకు ఒక ఐడియా ఉంటుంటుంది. అంటే మీరు తీసుకునే డిసిజన్ ఎప్పుడు కూడా కరెక్ట్గా ఉండాలి. 100% మీకు నాలెడ్జ్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, దాని మీద మీరు ఎలా అయినా కానీ ఉంటారు అని అనుకున్నప్పుడు మీరు కొత్తది స్టార్ట్ చేయండి. అలాగే చాలామంది ఏం చేస్తుంటారంటే, ఇప్పుడు జాబ్ చేస్తున్నానండి, నేను కొత్తగా వేరే దానికి షిఫ్ట్ అవ్వాలన్నా, వేరే బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలన్నా, ఒకవేళ మానేస్తే మళ్ళీ నేను స్ట్రగుల్ అయిపోతానేమో అని ఇప్పుడు బిలో 20,000, 30,000 వర్క్ చేసిన వాళ్ళందరి టార్గెట్స్ అవే ఉంటాయి. ఎదుగుదాము అనుకుంటే ఆప్షన్స్ తక్కువ ఉంటుంటాయి. ఆ ఆప్షన్ని రిస్క్ చేద్దాం అనుకుంటే మళ్ళీ ఎక్కడ రెగ్యులర్ శాలరీ కూడా మిస్ అయిపోతామేమో అని భయపడుతూ ఉంటారు. చాలామందికి జరుగుతూ ఉంటుంది. అయితే మీరు ఏం చేయాలనుకుంటే బిఫోర్ మ్యారేజే మీరు డిసైడ్ అవ్వాలండి. ఏదైనా రిస్క్ అనేది కూడా సింగిల్గా ఉన్నప్పుడు అయితేనే కొంచెం తగ్గుతుంది. ఆఫ్టర్ మ్యారేజ్ మీరు మారుతాను, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాను, కొత్త ట్రై చేస్తాను అంటే కనుక అది అవకాశాలు చాలా తక్కువ ఉండొచ్చు. సక్సెస్ అవ్వచ్చు, అవ్వలేకపోతే పరిస్థితి ఏంటి అని చెప్పి కూడా మీరు ఆలోచించే స్టెప్ తీసుకోవాలి. నేను కొంతమందిని చూస్తుంటానండి, కొన్ని సంవత్సరాల కొలది అక్కడే అలా ఉండిపోతారనమాట. ఇంకా వాళ్ళు ఎంత చేద్దాం అనుకున్నా చేయలేరు. తర్వాత ఈలోపు మ్యారేజ్, పిల్లలు, వాళ్ళ వల్ల ఇంకా అలా ఉండిపోతారు. ఇంకా ఇప్పుడు కనుక నేను మానేసి కొత్త దానికి వెళ్తే రిస్క్ చేయడం అవసరమా అని చెప్పి, అది నిజమే కదండి. సింగిల్గా ఉన్నప్పుడు చేయలేని రిస్క్ 4 మెంబర్స్ అయ్యాక చేయడం చాలా కష్టం. అందుకే ఎవరికైనా అలాంటి నా శాలరీ తక్కువ, నేను ఎలాగైనా డెవలప్ చేయాలి, ఇంకా నేను కొంచెం ఎదగాలి, నా ఇన్కమ్ పెంచుకోవాలి అనుకుంటే కనుక మీరు ముందే ట్రై చేయండి. బిజినెస్లు అయినా, ప్రొఫెషనల్స్ అయినా, శాలరీస్ అయినా, ఏదైనా కానీ మీరు పర్ఫెక్ట్గా ఏది సెలెక్ట్ చేసుకుంటే దాని మీద మీరు 100% ఎఫెక్ట్స్ పెట్టేటట్టుగా ఉండాలి. ఒక్కొక్కసారి రాత్రి పగలు కూడా కష్టపడాల్సి వస్తుంది. కష్టపడండి. అలాగే మీ
ఆలోచన అనేది 24 గంటలు కూడా టార్గెట్ మీదే ఉండాలన్నమాట. అటు ఇటు షిఫ్ట్ అయిపోకుండా. తర్వాత 4 మెంబర్స్ అయిన తర్వాత నేను మారగలను అన్నా మీరు మారలేరు. ఎందుకంటే ఇతర రెగ్యులర్ ఇన్కమ్ లేకపోతే కనుక కొత్త ఐడియాస్ మీకు ఇంప్లిమెంట్స్ చేద్దామంటే కూడా వర్కౌట్ అవ్వవు అనమాట. అందుకే ముందుగానే చూసుకోండి. కొత్త బిజినెస్లు ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ అవగాహన తెచ్చుకోండి. అవగాహన వచ్చిన తర్వాత అలాగే అందులోని ఈ అమౌంట్స్ అవి రావట్లేదు, ఎవరిస్తారు ఏంటి, మనం సేల్ చేసేటప్పుడు ఎవరికి చేయాలి, ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలి అవి కూడా చెక్ చేసుకోవాలి. ఎవరికి పెడితే వాళ్ళకి డేటార్స్ క్రెడిటర్స్ ఇవన్నీ ఉంటాయి కదా బిజినెస్లో. అప్పు లేకుండా బిజినెస్ అవ్వదు కదండి అని చెప్తారు. చెప్పడం ఈజీ, చేయడం చాలా కష్టం అని చెప్పి. బిజినెస్లు అయితే అవుతున్నాయండి ప్రజెంట్. బిజినెస్ అయితే ఉంది మార్కెట్లో, కానీ పేమెంట్స్ రావట్లేదనే కంప్లైంట్స్ అయితే మాత్రం చాలా ఎక్కువే ఉంది. 100 మెంబర్స్ని అడిగితే 90 మెంబర్స్ అదే చెప్తారు. ఇటు గవర్నమెంట్ సెక్టర్ అయినా ప్రైవేట్ సెక్టర్ అయినా పేమెంట్స్ విషయంలో చాలా డిలే అవుతుంది. అంటే దాని మీనింగ్ మీరు అడ్వాన్స్ క్యాపిటల్ పెట్టేటట్టుగా ఉండాలి. ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా పెట్టినా నేను ఫేస్ చేయగలను అని అన్నప్పుడు మీరు స్టార్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.